ముందుగా పాత నిబంధన నుండి మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 10 నుండి 12 వచనములు, ఆ తర్వాత 3వ అధ్యాయం 2 నుంచి 14 వచనములు. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 10 నుండి 12 వచనములు మరియు 3వ అధ్యాయం 2 నుంచి 14 వచనములు ముందుగా చదువుకుందాం. తరువాత దావీదు తన పితరులతో కూడా నిద్ర పొంది దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడెను. దావీదు ఇశ్రాయేలీలను ఏలిన కాలము 40 సంవత్సరములు. హెబ్రోనులో అతడు 7 సంవత్సరములను, యెరూషలేములో 33 సంవత్సరములను ఏలెను. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఆసీనుడాయెను. అతని రాజ్యము నిలకడగా స్థిరపరచబడెను. అంతలో హగ్గీతు కుమారుడైన అదోనియా సొలొమోను తల్లియగు బెత్షెబా యొద్దకు రాగా, ఆమె సమాధానముగా వచ్చుచున్నావా అని అతన్ని అడిగెను. అతడు సమాధానముగానే వచ్చుచున్నానని చెప్పి, నీతో చెప్పవలసిన మాట ఒకటి ఉన్నదనెను. ఆమె అది చెప్పమనగా, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం నుండి ప్రారంభం, 2 నుంచి 14 వరకు. ఆ దినముల వరకు యెహోవా నామమున కట్టింపబడిన మందిరము లేకపోగా జనులు ఉన్నత స్థలములయందు మాత్రము బలులను అర్పించుచూ వచ్చిరి. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవాయందు ప్రేమయించెను గాని ఉన్నత స్థలములయందు అతడు బలులను మాత్రము అర్పించుచు ధూపము వేయుచు నుండెను. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులు అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠము మీద 1000 దహన బలులను అర్పించెను. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేన్ని ఇచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను ఇలాగు మనవి చేసెను, నీ దాసుడను నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షం మగుపరిచి ఈ దినముననున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమార్ని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపించి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడినైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడినైన నేను నీవు కోరికొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడినైన నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించి ఉన్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చి ఉన్నాను. పూర్వీకులలో నీ వంటివాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటివాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చి ఉన్నాను. అందువలన నీ దినములన్నిటిను రాజులలో నీ వంటివాడు ఒకడైనను నుండడు. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మశాస్త్రం అంతటినీ గైకొన్నట్లు నీవు నడిచి వాటిని గైకొన్న ఎడల నీవు దీర్ఘాయుష్మంతునిగా చేసేదనని అనెను. పాఠం
యోహాను సువార్త 6వ అధ్యాయం 51 నుండి 58వ వచనం వరకు మనం చదువుకుందాం. జాన్ చాప్టర్ 6 వర్సెస్ 51 through 58 మనం చదువుకుందామండి. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. యూదులు ఈయన తన శరీరమును ఎలాగు తినగలనీయడని ఒకనితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వాణ్ణి లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వాని యందును నిలిచియుందుము. జీవం గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తిన్నువాడు నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. తలలో ఉంచుకొని ప్రార్థన చేసుకొని ధ్యానమును ప్రారంభించుకుందాం. మా ఆశ్రయదుర్గమా, మా విమోచకుడా, ఈ సాయంకాల సమయమందు నీ వాక్య ప్రకటనలో మా తండ్రి, వర్డ్ ఆఫ్ గాడ్ యాజ్ ప్రొక్లమేషన్, హెల్ప్ us టు రిసీవ్. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీకు అంగీకారమగినట్లు సహాయం చేయమని. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడిచిన దైవమా, మా మధ్య మీ సంచారము మేము బలముగా చూచినట్లు అనుభవించినట్లు సహాయం చేయమని. మీ వాక్యములో ఉన్న సత్యములు మేము గుర్తెరిగి దాని ప్రకారము జీవించుటకు సహాయం చేయమని. సొలొమోను వలె తప్పిపోవునట్టు వారముగా కాకుండా మా తండ్రి, దావీదు వలె మేము తప్పిపోయినా తిరిగి నీ యొద్దకు చేరు బిడ్డలంగా మేము చేరుటకు సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట నిన్ను అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు మనము చదువుకున్న భాగములు పాత నిబంధనలో దావీదు యొక్క మరణం, సొలొమోను యొక్క రాజ్యాభిషేకం, నూతన నిబంధనలో యేసు ప్రభు రొట్టె విరవటం. ఒక్కొక్కసారి లెక్షనరీ రీడింగ్స్లో ఇలా ఇస్తే, సమ్టైమ్స్ ఐ ఫాలో లెక్షనరీ, ఇస్తే ఎలా హౌ దీస్ థింగ్స్ ఆర్ కనెక్టెడ్ అని వీ ఫైండ్ ఇట్ వెరీ హార్డ్ టు నో వాట్ ద రీజన్ ఈజ్. ఇది మనకి ఇచ్చిన వారు అత్యంత ప్రార్థనాపరులు, భూమి మీద అత్యంత విశ్వాసం కలిగిన వారు, బాగా చదువుకున్నవారు. సమ్ థింగ్స్ విల్ ఫ్రేమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద పీసెస్ టుగెదర్. సొలొమోను రాజ్యాభిషేకం, యేసు ప్రభు యొక్క శరీరమును రక్తమును ఏ విధంగా, హౌ దే ఆర్ ఇంటర్ట్వైన్డ్. వాట్ ఈస్ ద మిస్సింగ్ పీస్ ఇన్ బిట్వీన్ దీస్ టూ? ఈ అంశాలను మనం ఈరోజు వాక్యములో ప్రముఖంగా మనం ధ్యానం చేసుకుంటాం. హోలీ ప్లేసెస్, బైబిల్లో చాలా ప్రత్యేకింపబడిన ప్రాంతాలు ఉన్నాయి. హోలీ ప్లేసెస్. హోలీ ప్లేసెస్ అంటే ఉదాహరణకి అబ్రహాముకు దేవుడు దర్శనమిచ్చిన ప్రాంతం, లేకపోతే అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆ బలిపీఠం కట్టిన మోరియా ప్రాంతం, యాకోబుకు దేవుడు దర్శించిన పెనియేలు ప్రాంతం. ఇవన్నీ కూడా బైబిల్లో ప్రత్యేకించబడిన ప్రాంతాలు. సెంటిమెంట్ దానికి అటాచ్ చేస్తే ఆ స్థలములో ఏదో మహిమ ఉంది అని మనం అనుకుంటాం. స్థలం కంటే కూడా ఆ స్థలాన్ని ఆశీర్వదించిన దేవుడు ఎప్పుడు గొప్పవాడు. అది మర్చిపోకూడదు మనం. దావీదు కట్టిన యెరూషలేము, సొలొమోను కట్టించిన దేవాలయం కంటే కూడా దేవుడు గొప్పవాడు. జీసస్ మేక్స్ సమ్ కేటగారికల్ స్టేట్మెంట్స్. ఆలయము కంటే శ్రేష్ఠుడు ఇక్కడ ఉన్నాడు.
సొలొమోను కంటే శ్రేష్ఠుడు ఇక్కడున్నాడు, యోనా కంటే శ్రేష్ఠుడు ఇక్కడున్నాడు. 3 రోజులు బ్రతికొచ్చాడని మీరు అనుకుంటున్నారు కదా, ఆయన కంటే శ్రేష్ఠుడు ఇక్కడున్నాడు. ఇట్ ఈస్ గాడ్ హూ డస్ ఆల్ దీస్ థింగ్స్. దెర్ ఇస్ నథింగ్ ఇన్ ఏ ప్లేస్. అది హోలీ ఎందుకైందంటే దేవుడు వచ్చాడు కాబట్టి అది హోలీ అయింది. దేవుడు విడిచిపెట్టిపోతే యెరూషలేము దేవాలయం కూడా దెబ్బైపోయింది. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. వేర్ ఎవర్ గాడ్ ఈస్, దట్స్ ఎ హోలీ ప్లేస్. ఈ దేవుణ్ణి ప్రాంతానికి పరిమితం చేయటం ఇశ్రాయేలీయులకి ఇంకా తెలియలేదు. మన దేశస్తులకు బాగా తెలుసు. ఒక కొండ, ఒక దిక్కు, ఒక ఆలయం, ఇట్లా మనం చేస్తాం. వీళ్ళకు ఎందుకంటే గాడ్ వాజ్ ఆన్ ద మూవ్ ఆల్వేస్. 40 years దేవుడు సంచారం చేస్తూ ఉన్నాడు. ఒక ప్రాంతంలో ఆయన్ని ప్రతిష్ఠించి ఉంచాలంటే వీళ్ళకు సమస్యలు వస్తున్నాయి. ఈ పరిస్థితిలో ఉన్నత స్థలములు అని బైబిల్లో ఫ్రీక్వెంట్గా రిఫర్ చేయబడిన ప్రాంతాలు ఉన్నాయి. ఐ రియల్లీ వాంట్ us to know about those places. High places. They are not necessarily holy places. High places. ఉన్నత స్థలములు, ముఖ్యంగా ప్రధానమైన ఉన్నత స్థలం గిబియోన్లో ఉంది. గిబియోనులో మనము 2 or 3 weeks back we meditated on that. గిబియోనులో మోషే కాలము నాటి బలిపీఠం ఇంకా అక్కడే ఉంటే సొలొమోను, దావీదు కూడా బలి ఇవ్వాల్సినప్పుడల్లా గిబియోనుకు వెళ్ళి బలి చేస్తున్నారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద హై ప్లేస్. జడ్జెస్, న్యాయాధిపతుల గ్రంథంలోకి వచ్చేసరికి టెంట్లో మూవ్ అవుతున్న దేవుడు ఒక్కొక్క చోట మందసము ఆపబడుతూ ఉన్నది. హాల్ట్స్, షిలోహు అని ఇట్లా ఒక్కొక్క చోట, మిస్పా అని ఇట్లా కొన్ని ప్రాంతాల్లో. 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం మీరు చదవాలి. దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతన్ని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా. చాలమ్మా, అది ఏ వాక్య భాగం అంటే, ఏ ప్రాంతం అయితే దేవునికి అయిష్టముగా సమూయేలు చేయవలసిన బలిని సౌలు త్వరపడి చేస్తాడో ఆ ప్రాంతాన్ని గురించిన బలిపీఠం అది. ఇట్లా న్యాయాధిపతుల కాలంలో నుంచి రాజుల కాలంలోకి వచ్చేసరికి రకరకాల బలిపీఠాలు ఉన్నాయి. ఎవరు మట్టుకు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ బలిచ్చుకోవటానికి అవకాశం ఉంది. రాజుల గ్రంథము, 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం నేను మీకు మరలా చదువుతున్నాను. ఆ దినముల వరకు యెహోవా నామమున కట్టింపబడిన మందిరము లేకపోగా జనులు ఉన్నత స్థలముల యందు మాత్రము బలులను అర్పించుచూ వచ్చారు. దేర్ ఆర్ సెవరల్ ప్లేసెస్, కానీ అన్ని చోట్ల యెహోవా మాత్రమే ఆరాధించబడాలి. కానాను స్వాధీనపరుచుకున్న దేశం కదా. ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఎక్కడికక్కడ కొన్ని లోకల్ దేవాలయాలు, డైటీస్ ఉన్నాయి. ఈ మందిరం పక్కన వాటిని కూడా తెచ్చి పెట్టేస్తున్నారు ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు ఇంకా తెలివిగల వాళ్ళు. ఇంకేం చేశారు మీకు తెలుసు? అరణ్యములో మోషే ఎత్తిన ఇత్తడి సర్పాన్ని తీసుకొచ్చి జాగ్రత్తగా ఈ ప్లేసెస్లో ఒక దాంట్లో పెట్టేశారు. పెట్టి బలులు, ధూపాలు, పూజలు చేస్తున్నారు. ఈవెన్చువల్లీ అకార్డింగ్ టు జూయిష్ స్క్రిప్చర్స్, వాళ్ళ బుక్స్, మోషే ఎత్తిన ఇత్తడి సర్పము ఇట్ ఫౌండ్ ఇట్స్ ప్లేస్ ఇన్ ద టెంపుల్ ఆల్సో. చివరికి తెచ్చి దాన్ని కూడా భద్రంగా మందసానికి పక్కన ఎక్కడ పెట్టారు. ఈ విధంగా రకరకాలుగా somehow something else. ఉన్నత స్థలములు అనగానే గుర్తు రావాల్సింది ఏంటంటే, గాడ్ ఈజ్ నాట్ సో హ్యాపీ విత్ దట్ ప్లేస్. కానీ ఇశ్రాయేలీలు చేస్తూనే ఉన్నారు. బలవంత ఇట్ రిమైండ్స్ ఇజ్రాయలైట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ.
వాళ్ళు అది ఆపివేయాల్సింది, కానీ ఆపలేదు. సొలొమోను మహారాజుకును దావీదుకు ఉన్న ముఖ్యమైన తేడా అదే. మనం చూస్తాం 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనములో, తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమ ఉంచెను. కానీ బట్ ఈజ్ అ వెరీ వెరీ హీబ్రూ స్ట్రాంగ్ బట్. ప్రేమ ఉంచెను కానీ ఉన్నత స్థలముల యందు అతడు బలులు మాత్రము అర్పించుచు ధూపము వేయుచు నుండెను. ప్రాబబ్లీ ద ప్రాబ్లమ్ ఈజ్, లోకల్గా దేవుని సన్నిధి డ్వెల్లింగ్ ప్లేస్ వాళ్ళకి ఇంకా లేదు. దట్స్ వాట్ ద బైబిల్ సేస్. టెంపుల్ కట్టబడలా, దేవుని సన్నిధి దొరుకు స్థలము లేదు. దీన్ని ఆసరాగా తీసుకొని పీపుల్ స్టార్టెడ్ బ్రింగింగ్ ఇన్ ఆర్ వర్షిపింగ్ అదర్ గాడ్స్ ఆర్ రిమైనింగ్ లాయల్ టు దేర్ ఓన్ లాంగింగ్స్. వాళ్ళ పాత కోరికలకి, పాత ఆశలకి దాసులు అవచ్చు. ఫెర్టిలిటీ కావాలంటే ఫెర్టిలిటీ సంబంధించిన, లేకపోతే ఇతరత్ర కోరికలు, ధనాశ తీర్చాలంటే ధనానికి సంబంధించిన, పంటలు దీవించబడాలంటే పంటలకు సంబంధించిన, పంటల్లో ఎలుకలు ఇవి పడి తినివేయకుండా ఉండాలంటే పందికొక్కు రూపంకు సంబంధించిన, ఇటువంటి అన్ని ఆ ఉన్నత స్థలములో ఉన్నాయి. There is a problem. That is the reason why David did not even venture going to worship in those places. ఆ ప్రాంతాల్లో ఆరాధించటానికి దావీదుకైతే అసలు మనసే లేదు. బలి ఇవ్వటానికి గిబియోను వెళ్ళాడు కానీ వేరే టైంలో అక్కడికి వెళ్ళలేదు. సొలొమోనుకి బహుశా నా ఉద్దేశంలో వచ్చిన సమస్య ఏమై ఉండొచ్చు అంటే, 3వ అధ్యాయంలోనే 1వ వచనం మనం చదువుకుందాం. తరువాత సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెండ్లి చేసుకొని అతనికి అల్లుడాయను అంట. అంటే ఫరో ఎంపరర్కి ఉన్న కూతుర్ని పెళ్లి చేసుకొని అల్లుడైపోయాడు. ఫస్ట్ రాంగ్ స్టెప్ వాస్ దేర్. ఇశ్రాయేలీల్లో ఎవరి గోత్రాల్లో, మరి ముఖ్యంగా లేవీలైతే వాళ్ళే ఇలా పెళ్లి చేసుకునే కల్చర్ వాళ్ళది. వెళ్ళి వేరే దేశపు, అన్యుల దేశపు, వీళ్ళని బానిసత్వంలోకి నెట్టిన రాజు యొక్క కూతుర్ని పెళ్లి చేసుకున్నాడట. దట్ ఈజ్ వాట్ సొలొమోన్ డెడ్. ఈయనకి రాంగ్ రూట్ అప్పుడే పడిపోయింది. బైబిల్ ఆల్సో టెల్స్ అస్, ఆవిడ్ని పెళ్లి చేసుకొని ఆవిడ్ని తీసుకొచ్చేదಕ್ಕೆ సొలొమోను దేవాలయము, యెరూషలేము పట్టణము కట్టడాన్ని పూర్తి చేశాడట. నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి పూర్తి చెయ్యకపోయి ఉండుంటే ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడ మాటిని ఈ దేవాలయాన్ని పూర్తి చేయటం కూడా మర్చిపోయేవాడేమో. యు నెవర్ నో. మనకు మన విశ్వాసము, మరి ముఖ్యంగా పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు దేవునితో నడిచే బిడ్డలను మనము చూసుకోవటం చాలా చాలా ప్రాముఖ్యం. యూ క్యాంట్ లూజ్ యువర్ లైఫ్. ఇప్పుడు ఒక అన్యుల్ని తెచ్చి పెళ్లి చేసుకున్నాం అనుకోండి, ఉదాహరణకి 20 ఏళ్ళు పట్టింది అనుకోండి వాళ్ళని మనం మార్చుకోవటానికో, లేకపోతే నువ్వు అటు మారిపోవటానికో. 20 years ఆఫ్ లైఫ్ ఈజ్ గాన్ ఇన్ బిట్వీన్. ఈలోపు పిల్లలు సఫర్ అయిపోతారు. యూ నీడ్ టు be very clear on these negotiations. How an Egyptian daughter is going to be loyal to Yahweh. యెహోవాకు ఏ విధముగా ఐగుప్తు యొక్క కోడలు ఏ విధముగా ఈ దేవునికి విశ్వాసి అయి ఉంటుంది? అవకాశమే లేదు. అవకాశం లేనుగాక లేదు. పోనీ దేవుని గురించి తెలుసుకుని వచ్చారంటే అది లేదు. ఇది సొలొమోను పరిస్థితి. కానీ వాళ్ళ నాన్నగారు ఆయనకున్న భక్తిని బట్టి, ప్రార్థన బట్టి, ఏర్పాటు చేసిపోయిన క్రమాన్ని బట్టి ద వర్షిప్ ఈజ్ కంటిన్యూయింగ్ ఇన్ సొలొమోన్స్ టైమ్. దేవుడు దయదలిచి
యుద్ధాలు చేయలేని హస్తాలు ఉన్నాయి కాబట్టి ఆయనకి టెంపుల్ బిల్డ్ చేయడానికి ఆయనకు ఇచ్చాడు. దిస్ ఈజ్ ద టైమ్ వేర్ ద కాన్సెప్ట్ ఆఫ్ విజ్డమ్ గ్రూ ఇన్ ద హిబ్రూ కల్చర్. జ్ఞానము సామెతల్లో మనం చూస్తాం, ప్రావర్బ్స్లో. విజ్డమ్ ఈజ్ షౌటింగ్ అవుట్ లౌడ్ ఆన్ ద స్ట్రీట్స్. సొంత వీధులలో కేకలు వేయుచున్నది. జ్ఞానము రండి అని కేకలు వేయుచున్నది. దిస్ వాజ్ ద టైమ్. ఆల్రెడీ ట్రూ ట్రాన్సిషన్స్ అయిపోయినాయి. 40 సంవత్సరాలు అరణ్యములో నుంచి, ఇంకొన్ని సంవత్సరాలు న్యాయాధిపతుల నుంచి, ఇప్పుడు రాజరికం దగ్గరకు వచ్చారు. స్థిరముగా దేవుణ్ణి ఆరాధించే మందిరం కట్టుకోవాలని ఆశపడుతున్నారు. ఈలోపు సొలొమోనుని దేవుడు జ్ఞానముతో అభిషేకించాడు. మహాజ్ఞానముతో ఆయన్ని అభిషేకించాడు. పాత నిబంధనలో యేసు ప్రభువుకు ప్రీఫిగర్స్ కొందరు ఉన్నారు. ఉదాహరణకి ఇస్సాకును మనం చూస్తాం. ఇస్సాకు యొక్క బలి యేసు ప్రభు యొక్క బలికి సాదృశ్య రూపేణ మనం చెప్తాం. యోసేపును, నీతిమంతుడైన యోసేపు యొక్క జీవితమును యేసు ప్రభువుకు పోలికగా చెప్తాం. కష్టాలు పడిన యోబు యేసు ప్రభువుకు పోలికగా మనం చెప్పుకుంటాము. రాజైన దావీదు యేసు ప్రభు యొక్క నిబంధనను కొనసాగించిన వాడిగా చెప్పుకుంటాం. జ్ఞాని అయిన సొలొమోను వాస్ సపోజ్ టు బీ ఇన్ ద లిస్ట్. ఏ విధంగా అంటే, విజ్డమ్ ఈజ్ ఎ వెరీ ఓల్డ్ కాన్సెప్ట్. పాత నిబంధన కాలము నుంచి యోబు గ్రంథము వాజ్ ప్రాబబ్లీ రిటన్ అలాంగ్ విత్ జెనసిస్. యోబు గ్రంథం మధ్యలో వచ్చిందని మధ్యలోది కాదు. ఆ కాలములో నుంచి ఉన్న జ్ఞానం, సామెతలు సొలొమోను వ్రాయబడిన ఆ కాలంలో ఉన్న జ్ఞానము, ఆ దేశములో చుట్టుపట్ల ఉన్న జ్ఞానం అంతా సొలొమోను ప్రార్థించినప్పుడు, గిబియోనులో బలులు అర్పించినప్పుడు దేవుడు ఆయనకు జ్ఞానం ఇచ్చి ఉన్నాడు. వాట్ ఈస్ దిస్ విజ్డమ్? ఏంటి ఈ జ్ఞానం? ఈ జ్ఞానం ఏంటంటే, వీ నీడ్ టు నో ఇట్స్ ఎ లేడీ విజ్డమ్. ఇట్స్ ఎ ఫెమినైన్ విజ్డమ్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్. ఈ ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్లో దీన్ని మెమ్రా అనే ఒక మాట, అంటే స్పీచ్, గ్రీక్లోకి వచ్చలేకే యోహాను సువార్త ప్రారంభంలో లోగోస్ అంటాం. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. దట్ ఈజ్ లోగోస్, అండ్ దట్ ఈజ్ జీసస్ క్రైస్ట్. ఇవన్నీ కూడా సేమ్ కాన్సెప్ట్స్. ఒకదాన్ని ఒకటి ఇంటర్లింక్ చేస్తే ఎవ్రీథింగ్ పాయింట్ టు గాడ్, ఎవ్రీథింగ్ పాయింట్ టు జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువుకు అవి సాదృశ్య రూపేణ ఉంటాయి. సొలొమోనును దేవుడు ఆ విధంగా వాడుకోవాలని ఆశపడ్డాడు. రాజరికము కాలము ప్రారంభం అయింది. స్థిరమైన రాజ్యం ఉంటే బాగుండేక, ఇశ్రాయేలీలు ఇక యుద్ధాలు లేకుండా బాగుండు. పీస్, షాలోమ్, అట్లీస్ట్ వెన్ సొలొమన్ రూల్డ్ ఫర్ 40 years or more. ఆ ప్రాంతంలో మనుషులు ఏం చేస్తారు? ఖాళీగా ఉండి ఏం చేయరు. దే నీడ్ టు మెడిటేట్, దే నీడ్ టు అండర్స్టాండ్ ద విజ్డమ్, గాడ్స్ ప్రిన్సిపల్స్. దేవుని జ్ఞానమును, వాక్యమయున్న జ్ఞానమయున్న యేసుక్రీస్తును అర్థము చేసుకోవాలని దేవుడు ఆశపడ్డాడు. దేవుడు ఆశించి ఆ జ్ఞానముతో సొలొమోను నింపాడు. ఈయన గారేమో ఐగుప్తీయుల్ని పెళ్లి చేసుకోవటము, ఒకళ్ళు చాలదనక అనేకుల్ని పెళ్లి చేసుకోవటము, అనేక మంది భార్యలు సొలొమోను యొక్క మనస్సును అన్య దేవతల వైపు త్రిప్పివేసిరి అని మనకు తెలుసు. సొలొమోన్ miserably failed in bringing this wisdom concept into the Israelites. ఈ కాన్సెప్ట్లో నేను మాత్రమే దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అనే దానికోసం ఫైట్ చేయనక్కర్లా. బికాస్ గాడ్ ఈజ్ సావరెన్ అండ్ గాడ్ ఈజ్ వన్, అండ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ వన్.
సామెతల గ్రంథం 9వ అధ్యాయం మొదటి 6 వచనాలు మనం చూస్తాం. జ్ఞానము నివాసము కట్టుకొని ఆ, దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. కొంచెం స్లోగా చదవండమ్మా, అందరూ అర్థం చేసుకునేటట్టు. మరలా రిపీట్ చేయండి ప్లీజ్. జ్ఞానము నివాసమును కట్టుకొని, జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. పశువులను వధించి ద్రాక్షారసమును కలిపి ఉన్నది. భోజన పదార్థములను సిద్ధపరిచి ఉన్నది. అంత జ్ఞానము గురించి మాట్లాడుతున్నారండి ఇక్కడ. తన పనికత్తెల చేత జనులను పిలవనంపినది. పట్టణమందలి మెట్టల మీద అది నిలిచి, జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది. తెలివి లేని వారితో అది ఇట్లనుచున్నది, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి, నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన ద్రాక్షారసమును నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయుడి. ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి, జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి. తెలివి కలుగజేయు మార్గములో చక్కగా నడువుడి. అపహాసుకులు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును. చాలు. సో దిస్ ఈజ్ వాట్ ద లేడీ విజ్డమ్ ఈజ్ డూయింగ్. జ్ఞానము లేని వారిని, whosoever, it was not restricted only to Jews, it is given to any అన్యులైన వారందరికి కూడా ఎలుగెత్తి పిలిపిస్తున్నాడు. Isn't it the gospel? అందరికీ పిలిపించుచు మూర్ఖంగా ఉండటము మానుకోండి. భోజన పదార్థములు సిద్ధపరిచి ఉన్నవి. జ్ఞానము లేనివాడా ఇక్కడికి రండి, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన ద్రాక్షరసమును పానము చేయడి, ఇక జ్ఞానము లేని వారై ఉండకుడి. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ఇజ్రాయలైట్స్, దిస్ ఈజ్ ఫర్ everybody who can understand the love of wisdom. దేవుని యొక్క ప్రేమను జ్ఞానము ద్వారా అర్థం చేసుకోగలిగిన వారందరికీ ఇచ్చిన పిలిపిది. Everybody, they are supposed to come and దేవుడు సిద్ధపరిచిన జ్ఞానాన్ని వీరు పొందవలనని ఈ జ్ఞానము పిలుచుచు ఉండగా, సొలొమోను మహారాజు ఈ జ్ఞానమునకు ఆల్మోస్ట్ ప్రతిరూపమయ్యుండి, ఈ జ్ఞానము పొందినవాడయ్యుండి, భూలోకములో నిన్ను మించిన జ్ఞానము పొందిన వారు ఎవరు లేరు అని చెప్పబడినటువంటి గొప్ప రాజు అయ్యుండి, ఆ జ్ఞానాన్ని విలువ తక్కువ పరిస్థితుల్లో ఆ జ్ఞానాన్ని లోకానికి పంచలేక, ఆ జ్ఞానాన్ని తాను పొందలేక, ఇశ్రాయేలీలకు అసలే పంచలేక, ట్యాక్సెస్, భూలోక చరిత్రలో ట్యాక్స్ స్టార్ట్ చేసిన ఫస్ట్ కింగ్ ఈజ్ కింగ్ సొలొమన్. అన్యాయంగా మనుషులను పిండి వసూలు చేయటము ప్రారంభించిన రాజుగాను, యవనస్తురాండ్లను తమ రథముల ముందు తిప్పుకునే రాజుగాను ఈ రకమైన కీర్తి అయితే సంపాదించాడు, కానీ ఉచితముగా దేవుడిచ్చిన జ్ఞానాన్ని పంపించలేకపోయాడు. సొలొమన్ వాజ్ నాట్ ఏబుల్ టు ఫీడ్ ద బ్రెడ్ ఆఫ్ విజ్డమ్. జ్ఞానం అనే ఆహారాన్ని, సిద్ధపరచబడి ఉన్న జ్ఞానం అనే ఆహారాన్ని, కలిపిన ద్రాక్షారసాన్ని జనాలకి పంచలేకపోయి విఫలుడైన సొలొమోను గురించి మనము ఈరోజు ధ్యానం చేసుకున్నాం. వీటన్నిటికీ కారణం ఏంటో మీకు తెలిసిన? ఐగుప్తు స్త్రీని పెళ్లి చేసుకోవటం అని కొందరు చెప్పచ్చు, బహుభార్య తత్వము కలిగిన మనస్సు అని కొందరు చెప్పచ్చు. వాళ్ళందరూ కలిసి ఈయన్ని తిప్పేశారండి, పాపం ఈయన మంచోడే, సొలొమోను దావీదు జాగ్రత్తగా పెంచాడు, కానీ భార్యలే మంచోళ్ళు కాదు, భర్తలందరూ మంచోళ్ళే, సొలొమోను మంచోడే అని అనుకోవచ్చు కొందరు. కానీ బైబిల్ మనకేం బోధించిందంటే, తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమ ఉంచెను, కానీ ఉన్నత స్థలముల యందు అతడు
బలులను మాత్రము అర్పించుచు ధూపము వేయుచు ఉండెను. How I can make sense of this verse is probably his first wife, whom we know is Egyptian. అయా, మా రోజుల్లో మా దేశంలో రాజులే దేవుళ్ళు, పనిలో పని నీ బొమ్మ కూడా అంత బొమ్మ తీసుకెళ్ళి పెట్టపోయావు అక్కడ, చిన్న బొమ్మ, మరి ఫరో అంత బొమ్మ కాకపోయినా చిన్న బొమ్మ, నీదే బాగుంటుంది, పనిలో పని నీకు పూజ చేస్తారు. అలా కావచ్చు, లేకపోతే మరొక రకంగా ఐగుప్తీయులకు అన్ని దేవుళ్ళని పూజించే గుణం ఉండుండొచ్చు. మేబీ సొలొమోను భార్య వచ్చి ఉన్న దేవాలయాల్లో, ఉన్నత స్థలములలో ఉన్న రకరకాల విగ్రహాలు, దేవతలను పరిశీలించి ప్రాబబ్లీ షీ మేడ్ ఎ స్కెడ్యూల్. We need to go and pay homage to so and so God on so and so day అని ఆ విధంగా షిఫ్ట్స్ వేసింది మనకు తెలియదు ఇవన్నీ. The point is very clear. Solomon somehow, either by compulsion or voluntarily, ఉన్నత స్థలముల్లో ఉన్న దేవుడు కాని వాటికి ఆరాధన కొనసాగించి బలులు అర్పించడానికి సమ్మతించిన వాడైపోయాడు సొలొమోను. దీవెన పొంది, మహాజ్ఞానము పొంది, ఎటుపోయింది ఈయన జ్ఞానం? ఎందుకు అక్కడికి వచ్చింది ఈయన జ్ఞానం? పరిశుద్ధుడైన పౌలు అంటాడు, సువార్తను ప్రకటించి నేను భ్రష్టుని అయిపోతానేమో. ప్రకటించిన వాడు భ్రష్టుడు అయిపోతే వాట్స్ ద పాయింట్? నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు ఒకసారి 4 years, 4th yearలో, ఫైనల్ ఇయర్లో హిందూయిజం ఇన్ డీటెయిల్డ్ చెప్తారు మాకు. అన్ని పూనా యూనివర్సిటీ నుంచి ఒక ప్రొఫెసర్ వచ్చి, హీ టేక్స్ ఎ లాంగ్ కోర్స్ స్ట్రెచ్డ్ ఓవర్ 1 full year. ఆ ఫైనల్ ఇయర్లో నా క్లాస్మేట్, మిషన్స్ స్పెషలిస్ట్, ఆల్రెడీ నార్త్ ఇండియాలో ఎక్స్ట్రీమ్ డిఫికల్ట్ ఏరియాలో 20 ఏళ్ళు మిషనరీగా చేసి వచ్చి ఈ కోర్స్ అయిపోయినాక పుస్తకాలన్నీ పక్కనేసేసి, ఐ రియలీ డోంట్ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ సో ఇంపార్టెంట్ ఇన్ క్రిస్టియానిటీ అని చెప్పి బైబిల్ కాలేజీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. సువార్తనే నమ్ముకున్నాను, నేను దేవుని విశ్వసిస్తున్నాను చెప్పి భ్రష్టత్వం పొందితే ఏమి ఉపయోగం? లోకమందరిలో ఉన్న మహాజ్ఞాని సొలొమోను అయితే ఏమి ఉపయోగం? తన కుటుంబాన్ని అందరినీ రక్షించుకున్నాడా? రాజ్యాన్ని రక్షించాడా? లోకానికి జ్ఞానాన్ని పంచే ఒక గొప్ప సదవకాశాన్ని సొలొమోను పోగొట్టుకున్నాడు, కోల్పోయాడు. జ్ఞానము సంత వీధుల్లో ఘోషిస్తున్నది, ఉచితముగానే పొందుకోండి జ్ఞానాన్ని, గెట్ ఇట్ ఫ్రీలీ. విజ్డమ్ గురించి మనం వాక్యంలో చూస్తాం, సర్చ్ అండ్ ఫైండ్ విజ్డమ్. వెండిని వెతికినట్టు దాన్ని వెతుకుడి, అపరంజిని వెతికినట్టు దాన్ని వెతుకుడి. యు విల్ ఫైండ్ ఇట్, యు విల్ ఫైండ్ ఇట్, యు విల్ ఫైండ్ ఇట్, యు విల్ ఫైండ్ ఇట్. సొలొమోను రాసిన సామెతల్లోనే జ్ఞానము స్త్రీతో పోల్చి లేడీ విజ్డమ్ అని ఏ విధంగా చెప్పబడిందో, ఫూలిష్నెస్ను కూడా ఇంకో స్త్రీతో పోల్చాడు. దట్ లేడీ ఈజ్ అన్ అడల్ట్రస్, వ్యభిచారి ఆ స్త్రీ, జార స్త్రీ ఆ స్త్రీ. ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవరు బాగుపడరు. 2 women, లేడీ విజ్డమ్ అండ్ ఎ ఫూలిష్ అడల్ట్రస్, విగ్రహారాధకురాలైన ఇంకో స్త్రీ. సొలొమోను చెప్పిన మాటలే ఇవి. హై ప్లేసెస్లో, ఉన్నతమైన స్థలములలో బలులు అర్పించటం మానక ఆ జార స్త్రీతో సాంగత్యం చేశాడు సొలొమోను. దావీదు కొడుకు అయితే అయ్యుండొచ్చు కాక,
మహాదేవాలయమును కట్టించి ఉండొచ్చు కాక, నీవు ప్రార్థన చేసినప్పుడు దేవుని మహిమ దిగి వస్తే దిగి ఉండొచ్చు కాక, చివరిలో నీకు మిగిలేది ఏంటంటే నీ జీవితాంతం వరకు మంచి పోరాటం నేను పోరాడాను, నా పరుగును నేను తుదముట్టించాను. సొలొమన్ కెన్ నెవర్ సే దీస్ వర్డ్స్ ఫర్ షూర్. ఈ మాటలు చెప్పనుగాక చెప్పలేడు. పాస్టర్ గారు, మీ లెక్కన సొలొమోను నరకానికి పోయి ఉంటాడా? ఈ ప్రశ్నకు నేను జవాబు నేను దాటి వేస్తున్నా. ఐ డోంట్ వాంట్ టు ఆన్సర్. పరుగు పందాన్ని పూర్తి చేయలేనటువంటి వాడు సొలొమోను. జ్ఞానమును అర్థము చేసుకొని కూడా, లేడీ విజ్డమ్ను గుర్తించి కూడా వేరే జార స్త్రీ వైపు పారిపోయిన వ్యక్తి సొలొమోను. కమ్ అండ్ ఈట్ ఫ్రమ్ మీ, నా యొద్ద వచ్చి భోజనము చేయండి, నేను సిద్ధపరిచిన ఆహారమును మీరు భోజనము చేయండి, నేను సిద్ధపరిచిన ద్రాక్షారసమును మీరు పానము చేయండి. ఓ, ద గాస్పెల్ వాజ్ ప్రీచ్డ్ లాంగ్ బ్యాక్. 1000 సంవత్సరాల ముందే సువార్త ప్రకటించబడింది. కానీ సొలొమోను దాన్ని మిస్రిప్రజెంట్ ఆయన చేసి ఉన్నాడు. చదువుకున్న సువార్తలో ఈరోజు మనం చూస్తున్నాం, యోహాను సువార్త 6వ అధ్యాయంలో 51 నుంచి 58వ వచనం వరకు మనం చదువుకున్నాం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. చాలమ్మా, చాలు. ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదండి, ద కనెక్షన్ బిట్వీన్ David's kingdom and Solomon's kingdom, and in between God sent wisdom into this world. That wisdom is Jesus Christ. That wisdom is personified in Jesus Christ. But a foretaste of this wisdom was revealed to King Solomon. సొలొమోనుకు ఈ జ్ఞానము, ఈ లేడీ విజ్డమ్ ముందే ప్రత్యక్షపరచబడి యేసు ప్రభు చెప్పిన మాటలే సొలొమోను కూడా జ్ఞానము గురించి చెప్పుచున్నాడు. ఆహారము కావాల, నా దగ్గరకు రండి, నేను సిద్ధపరిచిన పానమును ద్రాక్షారసమును మీరు త్రాగండి అని యేసు ప్రభు చెప్పినట్టే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. మై బాడీ ఈజ్ ద రియల్ బ్రెడ్. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమయ్యున్నదని ద పర్సానిఫైడ్ విజ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ స్పీకింగ్ నౌ. శరీరధారి అయి ఏ జ్ఞానమైతే ఏ శిల్పి రూపములో దేవుని యొద్ద నిర్మాణకుడై ఉన్నాడో, ఆ జ్ఞానము సొలొమోను దగ్గర నుంచి పీక్స్ ఆఫ్ విజ్డమ్ వస్తే, శరీరధారి అయి యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు జీసస్ ఈజ్ ఇన్వైటింగ్, కమ్ అండ్ ఈట్ మీ, కమ్ అండ్ డ్రింక్ మై బ్లడ్. నా శరీరము తినండి, నా రక్తము త్రాగండి అనగానే అజ్ఞానులు వేశారు వెంటనే ఒక ప్రశ్న, ఏంటి ఈయన శరీరం తినమంటాడేంటి, ఈయన రక్తం తాగమంటాడేంటి, మనమేమన్నా కెనబలిజం అంటే ఇది ఏమంటారు, నరమాంస భక్షకులమా మనం, మనుషుల రక్తం తాగేవాళ్ళమా మనం, తినమంటాడేంటి ఈయన? యేసు ప్రభు కొత్త మాటలు ఏం చెప్పలేదు. హీ ఈజ్ టాకింగ్ ఫ్రమ్ వాట్ కింగ్ సొలొమన్ స్పోక్ లాంగ్ అగో. 1000 సంవత్సరాల ముందు సొలొమోను చెప్పిన మాటలు చెప్తున్నాడు. ఈ ఆహారమును మీరు భుజించండి, ఈ జ్ఞానమును, నేను కలిపిన ద్రాక్షరసమును మీరు త్రాగండి. దీస్ ఆర్ వర్డ్స్ ఆఫ్ విజ్డమ్ that came from Solomon, and now Jesus is speaking. Do you know Solomon spoke about me in those days? పరలోకము నుండి దిగి వచ్చిన నిజమైన ఆహారమును నేనే. ఏదయ్యా భలే చెప్తున్నావు నువ్వు, పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం నువ్వా?
మా గ్రంథంలో మేము చదువుకునే బైబిల్లో మాకేం చెప్పారంటే, మోషే అనే ఒక ఆయన ఉన్నాడు మాకు. ఆయన ప్రార్థన చేస్తే తెల్లవారు లేచలేకే మన్నా చుట్టూ గురిసిపోయిందట. దాంతో మేము చపాతీలు చేసుకున్నాం, పూరీలు చేసుకున్నాం, ఫ్రై చేసుకున్నాము, అన్నీ చేసుకున్నాము. క్వైల్స్ మధ్యలో బార్బిక్యూ అంట. ఎవరు, నేను ఈ మధ్య ఒక పోస్ట్ చూశాను, అమెరికనైజ్డ్ వర్షన్ ఆఫ్ మన్నా అని పెట్టి క్వైల్ బార్బిక్యూ విత్ మన్నా అని పెట్టి కొత్తిమీర గింజ. ఐ షుడ్ హ్యావ్ టేకెన్ దట్ పిక్చర్. మేము ఇన్ని రకాల భోజనాలు చేశామని మా పితరులు చెప్తే, మోషే చెప్తే, నువ్వు నేను పరలోకం నుండి దిగొచ్చిన ఆహారం అంటావేంటి? అప్పుడు మోషే అప్పుడే పంపించాడు మాకు. దెన్ జీసస్ సేస్, నో 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 నో, మన్నాను తినిన మీ పితరులు అందరూ చనిపోయారు. All the Israelites and elders who ate manna, they died. కానీ whoever eats me, నన్ను భుజించేవారు, నా రక్తాన్ని తాగేవారు, you will not die. మీరు మరణించరు, మీరు జీవము కలిగి ఉంటారు అనగానే, ఓహోహో, ఎవ్రీ సండే ఫస్ట్ సండే వచ్చి మేము కమ్యూనియన్ తీసుకుంటే, మేము బ్రెడ్లో ముంచుకొని ఇలా తాగేస్తే, అంచుదినంలో ఖచ్చితంగా యేసు ప్రభుత్వం మేము ఉంటాము. అదే కదా నువ్వు చెప్పేది? మీ ప్రీచింగ్ సెర్మన్ పాయింట్ అదే కదా? అది కాదు నాయనా నేను చెప్తుంది. జీసస్ సెడ్, హూ ఎవర్ విల్ ఈట్ మీ, హూ ఎవర్ విల్ డ్రింక్ ఫ్రమ్ మీ విల్ హ్యావ్ లైఫ్ ఇన్ దెమ్. తండ్రి మూలంగా నేను ఏ విధంగా జీవిస్తున్నానో నన్ను తినువారు, యూ విల్ లివ్ బికాస్ ఆఫ్ మీ, నా మూలంగా మీరు జీవిస్తారు. అంటే నువ్వు ఎంతకాలం చనిపోకుండా ఉంటావు, ఎన్నిసార్లు భోజనం చేస్తావు, ఎంత రక్తం మాకు ఇస్తావు, ఇటువంటి ప్రశ్నలు ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ రావటం చాలా సహజం. మనకు కూడా రావచ్చు. వాట్స్ ద బిగ్ డీల్ ఇన్ లివింగ్ విత్ గాడ్? హియర్ నౌ ఐఎమ్ సఫరింగ్. ఇక్కడ నేను బాధపడుతుంటే రేపెప్పుడో మాకు సంతోషం సుఖం అని చెప్తారు. ఏంటి పాస్టర్ గారు అన్న ప్రశ్న మనకు రావచ్చు. బట్ వాట్ జీసస్ వాజ్ సేయింగ్ ఈజ్, ఐఎమ్ ద ట్రూ బ్రెడ్ దట్ కేమ్ ఫ్రమ్ హెవెన్. ఇఫ్ యూ ఈట్ మీ నౌ, ఇఫ్ యూ ఈట్ మీ ఫర్ టుడే, యూ విల్ హ్యావ్ లైఫ్ ఫర్ టుడే. ఈరోజు మీకు జీవము కలుగుతుంది. జాన్స్ గాస్పుల్ ఈజ్ అ యునీక్ గాస్పుల్. ఈ భాగంలో తినటం గురించి ఉపయోగించబడిన క్రియారూపకం, ద వర్బల్ ఫార్మ్, హౌ దిస్ గాస్పుల్ ఇన్ దిస్ టెక్స్ట్ ఎక్స్ప్రెస్డ్ ఫర్ ఈటింగ్ ఈజ్ నాట్ గ్రాబింగ్ ఆన్ అండ్ టేకింగ్ అండ్ ఈటింగ్ అండ్ ఫిల్లింగ్ అవర్ స్టమక్. నో, ఇట్ ఈస్ అ కంటిన్యూయల్ ఫీడింగ్. అనుదినము ఆయన ద్వారా తృప్తిపరచబడటం, అనుదినము అనుక్షణము, ఎవ్రీ మీల్ బీయింగ్ సాటిస్ఫైడ్ ఫ్రమ్ ద ఫాదర్. రేమండ్ ఈ బ్రౌన్ అనే వన్ ఆఫ్ మై ఫేవరెట్ Catholic scholar, he translated it in this way: this is not a regular eating, this is in fact feeding on it. You feed on it. దాన్ని తినే కొద్ది నువ్వు జీవం పొందుతావు. The question is, are we feeding on the word of God? పరలోకము నుండి దిగి వచ్చిన ఈ జీవాహారం మీద ద్వారా మనము పోషింపబడుచున్నామా? Are we really feeding on it, or it became a వారం నెలలో ఒకసారి ముంచుకొని తాగే ఆచారం అయిపోయిందా? There is a difference between what Jesus is teaching and what we are doing every time. యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరు ప్రతి చోట కూడినప్పుడల్లా రొట్టె విరచటము, ద్రాక్షరసం త్రాగటం ఇది చేయండి, ఇది మీకు మంచిదని చెప్పారు, మంచిదే. దాని గురించి కాదు యేసు ప్రభు చెప్తుంది. పరలోకము నుండి దిగి వచ్చిన నిజమైన జీవాహారమును నేనే. నేను తండ్రి వలన ఏ విధముగా జీవము కలిగి ఉన్నానో మీరు కూడా నా మూలంగా జీవము కలిగి ఉండాలంటే యూ హ్యావ్ టు ఫీడ్ ఆన్ మీ. మీరు నా ద్వారా యూ హ్యావ్ టు గెట్ మై ఫీడ్.
యూ హ్యావ్ టు గెట్ ద ఫీడ్ త్రూ మీ. నా ద్వారా మీరు పోషణ పొందాలి. ఇది మంత్లీ వన్స్ రాదు, వీక్లీ వన్స్ రాదు. ద వర్డ్ దట్ గివ్స్ అస్ లైఫ్ ఈజ్ హియర్ అండ్ ఓన్లీ. ఇది గనక మనము సేవిస్తే, ఇది గనక భుజిస్తే, అప్పుడు మాత్రమే మనము జీవము కలిగిన వారమై ఉంటాం. సొలొమోనులో ఈ జీవము తప్పిపోయింది. దిస్ వాజ్ కంప్లీట్లీ గాన్ ఇన్ కింగ్ సొలొమోన్. ఈ జీవం మీద ఫీడ్ అవటం మానేసి ఉన్నత స్థలములలో బలులిచ్చుకుంటా, విగ్రహాల చోట బలులిచ్చుకుంటా అసలైన జీవాన్ని విడిచిపెట్టేశాడు ఈయన. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, this evening I want us to leave this place with a question. What are the high places that are feeding me sometimes? నేను పోషింపబడటానికి ఏర్పాటు చేసుకున్న ఉన్నత స్థలములు ఏంటి? నేను పోషించబడటానికి అప్పుడప్పుడు నా శరీరములో జనించే దుష్క్రియల్ని ఫీడ్ చేసుకోవటానికి ఏర్పాటు చేసుకున్న హై ప్లేసెస్ ఏంటి? There is a reason why David did not go there. There is a consequence when Solomon went there. He is into a different situation. ఈ గ్యాప్లో ప్రభువు జ్ఞానాన్ని పంపించాడు. సొలొమోను ద్వారానే చెప్పించాడు, ఓ ఈట్ ఫ్రమ్ మీ. జ్ఞానము లేనివాడా, నేను సిద్ధపరిచిన ఆహారము తిను, నేను కలిపిన ద్రాక్షారసము త్రాగు. డోంట్ గో టు ది అదర్ లేడీ. వ్యభిచారి ఆవిడ, మోసం చేస్తుంది ఆవిడ, విగ్రహారాధికురాలు ఆవిడ. జ్ఞానము దగ్గర నివాసము చేయి, ఉన్నత స్థలముల జోలు పోవద్దు. డోంట్ గో టువర్డ్స్ ద హై ప్లేసెస్. జ్ఞాని అయిన సొలొమోను నిజ జ్ఞానాన్ని విడిచిపెట్టాడా? జ్ఞాని అయిన సొలొమోను ఉన్నత స్థలముల వైపు పరిగెత్తి నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టాడా? భ్రమలో జీవించాడు సొలొమోను. ఏం కాదు, నాకు పర్లేదు, మా నాన్నగారు దావీదు ఈ టెంపుల్ కట్టింది నేనే, ఈ ఆర్డర్ అంతా రన్ చేసేవాడిని నేనే, ఇట్స్ ఓకే ఫర్ మీ. ఉన్నతమైన స్థలములలో బలులు అర్పించే విషయంలో బైబిల్ వాజ్ సో అగెయిన్స్ట్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద కింగ్స్ కంపేర్డ్ టు సొలొమోన్. సొలొమోన్ని అనటానికి, దాన్ని గ్రంథస్థం చేయటానికి అప్పుడు ఉన్న లేఖికులు చేతులు రాలేదు వాళ్ళకి. డ్యూటరానమిక్ హిస్టోరియన్స్ అంటారు వీళ్ళని. దేవుడు వారి చేత కొన్ని మాటలు మన కోసం బుద్ధి కలగటానికి వ్రాయించి ఉంచాడు. అయితే సొలొమోను మాత్రము ఉన్నత స్థలముల మీద బలి ఆపకపోయాను. He did not. He continued with those things. ఈ సాయంకాలము మనం వేసుకుంటున్న ప్రశ్న, ఆ జ్ఞానము యొక్క పర్టిక్యులర్ రిఫరెన్స్ ఈజ్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఈ పర్టిక్యులర్ రిఫరెన్స్ ఇన్ జీసస్ క్రైస్ట్ నుంచి సొలొమోను హృదయం పూర్తిగా పక్కకు పోయింది. భార్యలు పెరిగే కొంది అది పక్కకు పోతూ ఉంది. ఏ దేవునికైతే ఆయన దేవాలయం కట్టాడో ఈయన నిజమైన దేవుడని, ఏ దేవునికైతే ఆయన ఆరాధనను పునరుద్ధరించాడో దీని నుంచి ఆయన పూర్తిగా పక్కకు వెళ్ళిపోయినట్లు మనం చూస్తున్నాం. ఆలోచించుకోవాలి మనం. కెన్ ఎ టెంపుల్ బీ గ్రేటర్ దాన్ ద గాడ్ ఆఫ్ ద టెంపుల్? దేవాలయము కంటే దేవుడు ఎప్పుడూ శ్రేష్ఠుడు. దేవాలయం ఎప్పుడూ శ్రేష్టంగా ఉండటానికి వీల్లేదు. ఈ సాయంకాలము మనము వేసుకుంటున్న ప్రశ్న, వాట్ ఆర్ వీ ఫీడింగ్ అవర్ సెల్వ్స్ ఆన్? దేని మీద మనలను మనము పోషించుకుంటున్నాం?
మన ఆత్మలు పోషించబడుచున్నాయి. ఈజ్ ఇట్ ద రియల్ బ్రెడ్ ఆర్ ద బ్రెడ్ ఫ్రమ్ హై ప్లేసెస్? జీవాహారమైన యేసుక్రీస్తు పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమా, లేక ఉన్నత స్థలముల మీద ఉన్న అన్య దేవతలకు సంబంధించిన ఆ ఆహారమా? వాట్ ఆర్ వీ ఫీడింగ్ అవర్ సెల్ఫ్స్ ఆన్? ఈజ్ ఇట్ ద రియల్ డ్రింక్ ఫ్రమ్ జీసస్ ఆర్ ఎ డ్రింక్ దట్ డస్ నాట్ బిలాంగ్ టు గాడ్? Did we invent an alternative bread for Jesus? మనలను మనం పోషించుకోవటానికి, సాటిస్ఫై చేసుకోవటానికి యేసు ప్రభు బదులు సబ్స్టిట్యూట్, ఆల్టర్నేట్, మరొకటి లేకపోతే మరొకటి డిజైన్ చేసుకున్నామా? డిడ్ వి బిల్డ్ ఎ హై ప్లేస్? ఈ సాయంకాలము ప్రభు మనకు తెలియజేస్తున్నాడు, మనకు గనక ఉన్నత స్థలములలో బలులు అర్పించే హ్యాబిట్ ఉంటే, గాడ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ విత్ అస్. దేవుడు మనతో సంతోషముగా లేనుగాక లేడు. సొలొమోను వలె రెండు చేద్దామని గనక మనము భావిస్తే ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్. వీ నీడ్ టు బీ లైక్ డేవిడ్. అందుకే దేవుడు, గాడ్ మెన్షన్డ్ ఇట్ కేటగారికలీ. నీవు నీ తండ్రి అయిన దావీదు మార్గములో నీవు ప్రయాణం చేస్తావా? చేస్తే నీవు ఆశీర్వదించబడతావు. లేని ఎడల ఇట్స్ గోయింగ్ టు బీ టఫ్ అని మనం చదువుకున్న భాగంలో మనం చూసాం. ఐ వాంట్ ఆల్ ఆఫ్ us టు స్టాండ్ దిస్ ఈవినింగ్. మనందరము లేచి నిలవబడి, తెలుసో తెలియకో ఉన్నత స్థలములలో మనము కట్టుకున్న బలిపీఠాలు ఏమైనా ఉంటే, మనము ఏర్పాటు చేసుకున్న ఉన్నత స్థలములు ఏమైనా ఉంటే, ఐ వాంట్ టు రిమైండ్ యూ దట్ దీస్ ఆర్ వెరీ డిసెప్టివ్. చాలా మోసకరమైనవి ఇవి, చాలా మోసకరమైనవి. మన ఆత్మను, మన శరీరమును అగ్నిలో పడవేయగల, నరకములో పడవేయగల సామర్థ్యము కలిగిన ప్రాంతములు ఈ ఉన్నత స్థలములు. ఈ సాయంకాలం అందు ప్రభు సన్నిధానములో నేను మీకు తెలియజేయనది ఏమనగా, కావున యేసు ఇట్లా, నేను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము కలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. 57వ వచనములో చూస్తున్నాం, జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. సో దట్ వీ విల్ లివ్, వీ నీడ్ టు ఈట్ ఫ్రమ్ అవర్ సేవియర్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సాదృశ్య రూపేణ ఈ అంశాన్ని బోధ చేస్తున్నారు. నా తండ్రి అయిన దేవుని చిత్తము చేయుట నాకు భోజనమును పానమునై ఉన్నది. That is how I get my feed from. In the same way, Jesus is telling us, నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినివాడు నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినివాడు ఎల్లప్పుడూ జీవించునని, నాట్ ఓన్లీ ఇన్ ద వరల్డ్ టు కమ్ బట్ ఈవెన్ ఆన్ దిస్ ఎర్త్ ఎవ్రీ డే, ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు తెలియజేశారు. హౌ డిడ్ జీసస్ ఫీడ్ హిమ్సెల్ఫ్? యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని
తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. Jesus fed himself on the word from his Father, and now he is asking us to feed on him. That is what King Solomon prophesied thousands of years ago. నేను సిద్ధపరిచిన ఆహారమును భోజనము చేయుడి, నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయుడి. You will have life through this. This evening, God is asking us to leave and forget those high places we have created for ourselves. Maybe we are visiting them occasionally, once in a year, or once in a week, or once in a month, or something. ప్రభు అయితే ఆ ఆచారముల బట్టి ఆ కార్యముల బట్టి సంతోషముగా లేడు. ఉన్నత స్థలములలో ఆయన మన కోసము సంచారము చేసి ఆయన మన కోసము బలి అయిన దేవుడు. He wanted us to leave the high places. Solomon continued till his death. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ సాయంకాలమందు దేవుని సన్నిధానములో, if the Holy Spirit is prompting us to leave some high places, by faith I ask all of us to take a step. విశ్వాసముతో, నా ప్రభువా, నీకు అయిష్టమైన ఈ ఉన్నత స్థలాన్ని, ఈ బలిపీఠాన్ని నేను తన్నివేస్తున్నాను. Whomever might have built this high place, maybe it's my parents or my grandparents or my friends or my relatives or my pastors, I don't know. ఈ ఉన్నత స్థలము నీకు ఇష్టమైనది కాదు నా ప్రభువా. I want to eat from you every time. I want to eat of you, O Lord. నీ యొద్ద నేను భోజనం చేయటానికి ఆశపడుతున్నాను నా ప్రభువా. I don't want any substitute bread, any substitute drink. I want the real stuff. I want the real drink that you gave for all of us. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమును నేనే, జీవాహారమును నేనే. మీ పితరులైతే మన్నాను తిని చనిపోయిరి. But that's not so true with me. If you eat of me, you will live forever. Shall we all break those high places in Jesus' name? Shall we all leave those high places in Jesus' name? Shall we all destroy those high places in Jesus' name? Maybe whatever the reason we have inherited those, we need to feed ourselves only from Jesus. We need to quench our thirst only from Jesus. Nothing else can be a real satisfying thing for us. But it is us who invented all the substitute devices for ourselves. విశ్వాసముతో, ప్రభువా, నా ఉన్నత స్థలములను నేను పారద్రోయిచున్నాను. ప్లీజ్ రిపీట్ విత్ మీ. ప్రభువా, నేను ఏర్పాటు చేసుకున్న ఉన్నత స్థలములను నేను పారద్రోయిచున్నాను. Maybe I cannot name them now. Maybe I cannot see them now. Maybe I cannot imagine them now. But in Jesus' name, by faith, I overthrow all those altars. నేను ఏర్పాటు చేసుకున్న ఉన్నత స్థలములను నేను పారద్రోల్చున్నాను నా ప్రభువా. నేను నీ కోసము జీవిస్తాను నాయనా. నేను నీ కోసము జీవిస్తాను నా తండ్రి. నేను నీ కోసము జీవిస్తాను. నీవు నా కోసం బలి అయిన దేవుడవు నా ప్రభువా. నీ ద్వారా నేను జీవం పొందుకుంటాను యేసయ్యా. You promised life for me. You promised eternal life for me. You promised life on this earth for me.
విశ్వాసముతో మనం ఈ పాట పాడుకుందాము. జయమే జయమే, యేసు నామములో విజయమే, జీవించువాడను నేను కాదు, గగన వీధులలో దుష్ట శక్తులన్నిటినీ అనే పాట మనం పాడుకుందాం. జయమే జయమే, యేసు నామములో విజయమే, జయమే జయమే, అందరూ ఉత్సాహంతో చప్పట్లు కొడతా పాడదాం. సాతానుపై విజయమే, జయమే జయమే, యేసు నామములో విజయమే, జయమే జయమే, సాతానుపై విజయమే, గగన వీధులలోని దుష్ట శక్తులన్నిటినీ ప్రభుని శక్తి తోడా అణగద్రొక్కెదము. గగన వీధులలోని దుష్ట శక్తులన్నిటినీ ప్రభుని శక్తి తోడా అణగద్రొక్కెదము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రములు రారాజు యేసుకు, మహారాజు క్రీస్తుకు, మహిమ విభునికే వందనము. జయమే జయమే, యేసు నామములో విజయమే, జయమే జయమే, సాతానుపై విజయమే, జీవించువాడను నేను కాదు, వాడనికా నేను కానికను, నాలో క్రీస్తుడే జీవించి నడిపించును. జీవించువాడనికా నేను కానికను, నాలో క్రీస్తుడే జీవించి నడిపించును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రములు రారాజు యేసుకు, మహారాజు క్రీస్తుకు, మహిమ విభునికే వందనములు. జయమే జయమే, యేసు నామములో విజయమే, జయమే జయమే, సాతానుపై విజయమే, సాతానుపై విజయమే, సాతానుపై విజయమే. ప్రభువా మా తండ్రి నాయన, విశ్వాసముతో మా తండ్రి మేము ఏర్పాటు చేసుకున్న ఫాల్స్ హార్బర్స్, ఉన్నత స్థలములు, ఫాల్స్ బ్రెడ్స్ నాయన, ఫాల్స్ డ్రింక్స్ మా తండ్రి, వీటన్నిటి కూడా యేసు నామములో పారవేస్తున్నాము నాయన. మీ సన్నిధానములో మా తండ్రి నాయన, నిజమైన ఆహారము జీవాహారమైన నిన్ను భుజించుచు మా తండ్రి నీ సన్నిధానంలో కొనసాగుటకు సహాయము చేయమని, సొలొమోను వలె కాక దావీదు వలె జీవించుటకు కృప చూపించమని యేసయ్య పేరిట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ.